హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మా తోటలోకి అయితే వచ్చాము. ఇక్కడ వాటర్ యాపిల్ చెట్లు అయితే ఉన్నాయండి. ఈ వాటర్ యాపిల్ షుగర్ వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. తక్కువ షుగర్ ఉండి మంచి పోషకాలు కలిగి ఉంటుంది. మంచి మండు టెండలో దాహంతో ఉన్నప్పుడు ఒక పండు తింటే చాలండి, దాహం పూర్తిగా తగ్గిపోతుంది ఈ వాటర్ యాపిల్ తినటం వల్ల. ఈ వాటర్ యాపిల్ మొక్క అయితే చెట్టు అయితే ఈ సంవత్సరం బాగా పూసింది. మంచి దిగుబడి అయితే ఈ సంవత్సరం ఇస్తుందండి. ఇక్కడ చూడండి ఎలా పూసిందో. ఇక్కడ పిందెలు కూడా అయినాయి. శాంపిల్గా అయితే చూడండి, ఇది వాటర్ యాపిల్ ఇలా ఉంటుంది. మన తోటలో అయితే 3 మొక్కలు అయితే ఉన్నాయి, వాటర్ యాపిల్ మొక్కలు. ఈ సంవత్సరం కనీసం ఈ 3 చెట్లు కలిపి ఒక 100 కేజీలు అయితే కాయ వచ్చే అవకాశం ఉంది. పూత కూడా చూడండి ఎన్ని వింగ్స్ ఉంటాయో ఆ పూతకి. ఇక్కడ కూడా ఒక వాటర్ యాపిల్ చెట్టు ఉంది. ఈ చెట్టు కూడా ఇప్పుడే పోస్తుంది, ఇప్పుడే పూతకు వచ్చిందండి. చూడండి లోపల ఎంత బాగా పోసిందో. ఇంత వాటర్ యాపిల్ కాయలే. ఇది ఎర్ర వాటర్ యాపిల్ మొక్కలండి ఈ 3. ఇందులో 2 వేరియంట్స్ ఉంటాయి, ఎరుపు తెలుపు. చూడండి ఎంత బాగా పూసిందో. వీటికి ఈ పూతకి ఎన్ని పీసులు ఉంటాయో కూడా అంటే మనకి తెలియదు, లెక్క పెట్టడానికి కూడా కుదరదేమో. ఇకపోతే ఇక్కడ మామిడి చెట్టు కూడా, మన పొలంలో మామిడి చెట్లు కూడా ఉన్నాయి. ఈ మామిడి చెట్లు కూడా పూతకు వచ్చినాయి, కానీ పూత నిలబడటం లేదు. అక్కడక్కడ నిలబడిందండి పూత. ఇక్కడ చూడండి పిందెలు కూడా పడ్డాయి. ఈ పిందెలు వచ్చేసరికి మనకి పునాస అండి. పునాసకాయలాగా ఉన్నాయి ఇవి, పునాసేను. ఇప్పుడే పిందెలు అయితే ఏర్పడుతున్నాయి. ఇంకొక చెట్టు కాడికి అయితే వెళ్దాం. ఈ తోటలో అయితే ఇక్కడ చూడండి, ఈ పిందంతా నిలబడదో కూడా మనకి అర్థం కావట్లేదు. మందు అయితే కొట్టలేదు. ఈ పూర్తిగా ఆర్గానిక్గా పండిస్తున్న కాయలండి ఇవి. రేపు ఎల్లుండో మజ్జిగ కూడా కొట్టాలి పూత నిలబడడానికి. జీవామృతం లాంటివి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మన తోటలో వచ్చేసరికి సపోటా మొక్కలు అయితే ఉన్నాయండి. సపోటా కాయలు కూడా అక్కడక్కడ కాస్తున్నాయి. ఇక్కడ సపోటా చెట్లు, ఈ కొబ్బరి చెట్లు అయితే పెరగలేదు, బతికున్నాయి. ఈ సంవత్సరం ఏమన్నా పెరుగుతాయేమో చూడాలి. ఇక్కడ ఒక సపోటా చెట్టు ఉంది. ఇక్కడ కూడా ఒక సపోటా చెట్టు, ఒక మామిడి చెట్టు అయితే ఉంది. ఇది పూయలేదు ఈ సంవత్సరం, చెట్టు ఎదగలేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది ఒక సపోటా చెట్టు. ఇక్కడ పెద్ద సపోటా చెట్టు అయితే ఉంది. ఇది ఈ సంవత్సరం బాగా కాసిందండి ఈ మొక్క. ఇంకా కాయలు కూడా అక్కడక్కడ ఉన్నాయి. సపోటా కళ్ళు అక్కడక్కడైతే ఉన్నాయి దీనికి. అక్కడైతే ఒక పెద్ద మామిడి చెట్టు ఉంది. ఇక్కడ ఒక సపోటా చెట్టు అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఒక మామిడి మొక్క అయితే ఒక రెమ్మ కాసింది, ఒక రెమ్మ పూత పూసిందండి. ఇది వచ్చేసరికి మనకి
అంటు మామిడి అండి, చిత్తూరు అంటు మామిడి అనుకుంటాను. చిత్తూరు మామిడికాయలు ఇవి కలెక్టర్ కాయలు అంటారు, ఆ రకం కాయలండి ఇవి. ఇక్కడ సింగిల్గా ఒక మొక్క ఉందండి. మన తోటలో ఇన్ని రకాలు ఉన్నాయి. వాటర్ యాపిల్ ఉంది, మామిడి ఉంది, ఇంకా సపోటా ఉంది. ఇంకా చూపిస్తాను మన తోటలో ఏమేమి మొక్కలు ఉన్నాయో. ఇక్కడ ఒక చెట్టు పూత పూసింది బాగా. ఈ పిందె నిలబడలేదండి, ఆ చెట్ట చివరిలో ఉన్నాయి 4 పిందెలు అయితే. ఇకపోతే మన తోటలో వచ్చేసరికి ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఈ ముళ్ళ చెట్లు పెరిగినాయండి. ఈ మధ్య కొంచెం వెనకాడాను దున్నించడానికి. ముళ్ళ చెట్లు అయితే పెరిగినాయి. ఇప్పుడే నీళ్లు పెట్టాను, దున్నిస్తానండి. ఇక్కడ కింద చూసుకొని నడవాలి, ముళ్ళు ఉంటాయని. పూర్తి ఒక అడవిలాగా ఉంటుందండి మా చేను అయితే. ఇదో బాదం మొక్కలండి, బాదం చెట్లు. ఈ సంవత్సరం ఒక 2-3 కేజీలు అయితే కాసింది. మళ్ళీ పూత అయితే వస్తుంది. బాదం మొక్కలు, బాదం చెట్లకి పూత పూస్తుంది చూడండి. నీరు పెట్టేసరికి మంచి పూత అయితే వస్తుందండి. పక్కనే టేకు మొక్కలు ఎన్ని రకాలైతే మనకున్నాయి. ఇక్కడ నుంచి చూసుకుంటే ఈ కర్రమిడి అయితే, అంటే ఈ బార్డర్ అమ్మిడి చాలా మొక్కలు అయితే ఉన్నాయి. ఇదండి మన తోట ప్రయాణం. ఉంటా మరి. ఈరోజుకి వీడియో క్లోజ్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ప్రకృతికి సంబంధించిన వీడియోస్ కావాలంటే మెసేజ్ చేయండి, ఖచ్చితంగా చేస్తానండి. మా ప్రాంతం ప్రకృతి అందాలకి నిలయం అండి. మీకు కావాలంటే ప్రకృతి మీద, వ్యవసాయం మీదే కాకుండా ఈ ప్రకృతి మీద కూడా వీడియోలు చేయడానికి సిద్ధంగా ఉంటాను. దయచేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి, కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే. ఇంకా కొన్ని విషయాలకు వచ్చేసరికి అయితే, ఈ తోట మొత్తం నేను ఆర్గానిక్గానే పండిస్తున్నానండి. ఇక్కడున్న ఈ మొక్క కూడా పూసింది. ఇప్పుడిప్పుడే పిందెలు అయితే పడుతున్నాయండి. అవి నిలబడతాయో లేదో చూడాలి. అక్కడ పైన 4 పిందెలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక బాదం చెట్టు కూడా ఉంది. ఈ బాదం చెట్టు కూడా ఈ సంవత్సరం బాగా పూసింది. ఇకపోతే ఇక్కడ కూడా ఒక బాదం చెట్టు ఉంది. ఇది ఒక బాదం చెట్టు అండి. ఇంకా ఇంకొక రకం మొక్కలు అయితే మన తోటలో ఉన్నాయి. దాన్ని చూస్తుంటే ఇక్కడ కనిపిస్తుందో ఉసిరి. ఇది కొండ ఉసిరి కాదండి, మామూలుగా ఇళ్లలో పెంచుకునే ఉసిరికాయలు. ఇవి చిన్నగా ఉంటాయి, కానీ విటమిన్ సి మాత్రం ఎక్కువగా ఉంటుంది ఉసిరికాయల్లో. ఇక్కడ చూడండి గుత్తులు ఉన్నాయి. ఉసిరికాయ గుత్తు కనిపించింది కదా, ఇలాంటి ఉసిరికి చెట్టు అండి ఇది. ఇలాంటి చెట్టు ఇక్కడ కూడా ఒకటి ఉంది. మొన్నటి రోజున నీళ్లు పెట్టడం వల్ల ఈ విధంగా అయితే చెట్లు ఇంత బాగా ఎగురేసినాయండి.
మరో మంచి మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు జై జవాన్, జై కిసాన్, జై హింద్.